వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మరణించి హత్య గావింపబడి 7 సంవత్సరాలు పూర్తయింది. నిన్న వారి కుమార్తె ప్రెస్ మీట్ పెట్టారు. అనేక విషయాలు, ఆనాడు జరిగిన అనేక సంఘటనల్ని ఆమె ఉదాహరిస్తూ మాట్లాడారు. ఈ 7 సంవత్సరాల ప్రయాణ కాలంలో ఏం జరిగింది, ఏం జరగబోతా ఉంది, ఆ కేసు తేలే అవకాశం ఉందా, లేదంటే మరో అయేషా మీరా కేసులా మూసివేయబడే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అఫ్సాన్ రాజేష్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే రాజేష్ గారు. నమస్కారం. వైఎస్ వివేక కేసు మరో అయేషా మీరా కేసు అయ్యే అవకాశం ఉందంటే ప్రచారం జరుగుతూ ఉంది. నిన్న వారి కుమార్తె సునీతారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి చాలా అంశాలు ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో మొన్న ఏం జరిగింది, ఏం తీర్పు వచ్చిందో మనం చూసాం. ఆ కేసు ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా? అయేషా మీరా కేసులో మూసివేసే అవకాశం ఉందా? ఇప్పుడు వాస్తవంగా అయేషా మీరా కేసు, ఆ కేసు విచారణని, ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని, ఎలా అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని తప్పించడం కోసం, కాపాడటం కోసం నాడు పాలకుడుగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కేసు విచారణ తప్పుదో పట్టించి సత్యం బాబు అని చెప్పని ఒక అమాయకుడిని కేసులో ఇరికిచ్చి అతనికి శిక్ష పడేటట్టు చేసి, అతను జైలు పాలైన తర్వాత 8 సంవత్సరాల తర్వాత అతను నిర్దోషి అని చెప్పని నిర్ధారణ అయింది. సంఘటన జరిగిన 19 సంవత్సరాల తర్వాత కేసులో సాక్ష్యాధారాలు లేని మీదట కేసు విచారణ కొనసాగించలేకపోతున్నాము అని చెప్పని న్యాయస్థానం కేసును మూసేసింది మొన్న. అంటే ఇక్కడ ఆ రోజున జరిగిన విచారణని తప్పుదో పట్టించిన వ్యక్తులు బాధ్యుల, ఆ రోజు అసలు బాధ్యులు అని చెప్పని ఆరోపణలు వచ్చిన వాళ్ళని కాపాడిన నాటి పాలకుడు బాధ్యుడా? ఒక సామాన్య మధ్యతరగతి చిరుద్యోగుల కుమార్తె బీఫార్మసీ చదువుకోవటానికి ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో జాయిన్ అయితే, ఆ హాస్టల్లో హత్యాచారానికి గురై దారుణంగా హత్య గావించబడితే అటువంటి కేసు విచారణ కూడా చేయలేకపోవటం అనేది, ఆఖరికి సిబిఐ కూడా విచారణ చేయలేకపోవటం అనేది, ఎవరు బాధ్యులో నిర్ధారణ కాకుండానే కేసును మూసేయటం అనేది వ్యవస్థలకు విసిరిన ఒక పెను సవాల్. చట్టం ముందు, న్యాయం ముందు అందరూ సమానమేనని చెప్పని చెప్తారు తప్ప, అసలు సిసలు రాజకీయ పండదండలు, హోదా, అధికారం, పలుకుబడి కలిగిన వాళ్ళని కేసులలో వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించి వాళ్ళకి శిక్షలు పడేలాగా గురి చేయటం అనేది చాలా కష్టతరము అని చెప్పని ఈ కేసు అయేషా మీరా కేసు ద్వారా నిర్ధారణ అయింది. మరి దురదృష్టవశాత్తు అయేషా మీరా కేసు క్లోజ్ చేసిన ఇదే నెలలో, ఎందుకంటే ఈ మార్చి మొదటి వారంలోనే అయేషా మీరా కేసు క్లోజ్ చేయడం జరిగింది. ఆమె శరీరపు అవశేషాలని తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు తెనాలిలో ఆ అమ్మాయికి పూర్తి స్థాయి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. కన్నీళ్లతో రోదిస్తూ 19 సంవత్సరాల తర్వాత కూడా మా అమ్మాయి ఈ మరణానికి బాధ్యుల్ని గుర్తించలేని ఈ వ్యవస్థలు, ఈ న్యాయస్థానాలు, ఈ విచారణ సంస్థలు తీరు చూడండి అని చెప్పని వాళ్ళ దుస్థితిని ప్రజలకు విడమర్చి చెప్తూ మొన్న అమ్మాయికి అంత్యక్రియలు ముగించారు. అయేషా మీరా మరణానికి న్యాయం దక్కాలి అని చెప్పని అయేషా మీరా తల్లిదండ్రులు ఎంతగా పోరాటం చేశారో ఇవాళ. సరే, అయేషా మీరా అంటే ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన ఒక బాలిక, పేద కుటుంబం, దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఒక బాలిక. కానీ వివేకానంద రెడ్డి గారి పరిస్థితి కాదే. ఆయన స్వయాన ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు, ఒక మాజీ ముఖ్యమంత్రికి చిన్నాన్న. ఆయన స్వయాన ఒక మాజీ లోక్సభ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ కౌన్సిల్ సభ్యుడు. అటువంటి హై ప్రొఫైల్డ్ పర్సన్ 2019 మార్చి 15 సరిగ్గా నిన్నటికి 7 సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురిగావించబడితే ఇప్పటికీ ఇంకా కేసు విచారణ కూడా ఒక కొలిక్కి రాలేదు అని చెప్పని, కేసు విచారణ ముగిసింది అని చెప్పని సిబిఐ న్యాయస్థానానికి తెలియజేస్తూ ఉంది. నా ఈ ప్రశ్నలకు సమాధానాలు నివృత్తి చేయకుండా విచారణ ఎలా ముగిసినట్టు అని చెప్పని ఆనాడు అయేషా మీరా తల్లిలాగా నేడు వివేకానంద రెడ్డి గారు కుమార్తె డాక్టర్ సునీత గారు, ఆమె కూడా ఎక్కిన కోర్టు గడప ఎక్కకుండా అలుపెరగని సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉంది. ఎన్నికలకు ముందు దీన్ని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకున్న జగన్మోహన్ రెడ్డి, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించిన జగన్మోహన్ రెడ్డి, ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న సిట్టు విచారణతో విభేదించిన జగన్మోహన్ రెడ్డి, సిబిఐ విచారణ కావాలి అని డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత కొన్నాళ్ళకే తానే పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదు అని చెప్పని న్యాయస్థానంలో తాను ఫైల్ చేసిన పిటిషన్ వెనక్కి తీసుకొని ఆ విచారణ వేగం పుంజుకోకుండా అతను అడ్డంకులు సృష్టిస్తున్న నేపథ్యంలో అప్పటికి కానీ డాక్టర్ సునీత గారికి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పట్ల అనుమానం రాల. ఆ తర్వాత పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగిన సందర్భంలో అతని హయాంలో జరిగే విచారణ
తన తండ్రి మరణానికి న్యాయం చెయ్యదు అని చెప్పని గుర్తెరిగిన డాక్టర్ సునీత గారు గౌరవ హైకోర్టుని అప్రోచ్ అయ్యి గౌరవ హైకోర్టు ద్వారా సిబిఐ విచారణకు ఆదేశాలు పొంది సిబిఐ ద్వారా విచారణ జరిపించారు. ఈ సిబిఐ విచారణ జరిపిస్తున్న క్రమంలో కూడా ప్రతి సందర్భంలో విచారణను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు, విచారణకు ప్రతిబంధకాలు సృష్టిస్తున్న నేపథ్యం, ఆఖరికి సిబిఐ అధికారులను కూడా భౌతిక దాడులు చేస్తామని బెదిరిస్తున్న నేపథ్యం, రాష్ట్ర పోలీసుల చేత విచారణ అధికారుల మీద కేసులు నమోదు చేస్తున్న పూర్వరంగంలో డాక్టర్ సునీత గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో విచారణకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తుంది అని చెప్పని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి సిబిఐ కూడా డాక్టర్ సునీత గారి వాదంతో ఏకీభవిస్తూ అఫిడవిట్ ఫైల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు విచారణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు బదిలీ చేయడం జరిగింది. అంటే తన చిన్నాన్నని హత్యగా ఇస్తే ఆ హత్య కేసు విచారణకి తానే ముఖ్యమంత్రిగా ఉండి తానే అడ్డంకులు సృష్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి వైఖరి చూసిన తర్వాత అసలు విచారణని జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటున్నాడు, విచారణలో సూత్రధారులు అని చెప్పని తేలిన వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు, విచారణలో సూత్రధారులు పాత్రధారులు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిన వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు క్లీన్ చిట్ ఇస్తా వస్తున్నాడు అన్న అనుమానాలు ప్రజల్లో బలపడ్డాయి. ఇదే క్రమంలో డాక్టర్ సునీత గారు లేవనెత్తిన చాలా ప్రశ్నలు అపరిష్కృతంగానే మిగిలిపోయినాయి. సిబిఐ అసలు సిసలు సాంకేతిక ఆధారాలు మొత్తం చెరిపేసిన, అసలు సిసలు ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ మొత్తాన్ని ట్యాంపర్ చేసే ప్రయత్నం చేసిన, సాంకేతికపరమైన సాక్ష్యాధారాలతోటి సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనేది నిర్ధారణ చేసింది, అరెస్టులు చేసింది, జైళ్లకు పంపించింది, ఛార్జ్షీట్లు ఫైల్ చేసింది. ఇదే క్రమంలో అక్యూజ్ నెంబర్ 4గా ఉన్న దస్తగిరి అతను అప్రూవర్గా మారి పులివెందుల మేజిస్ట్రేట్ గారి ముందు ఇచ్చిన సిఆర్పిసి 164 స్టేట్మెంట్లో ఈ హత్య చేయడానికి 40 కోట్ల రూపాయల సుపారీ ఆఫర్ చేయబడిందని చెప్పని, తనకే వ్యక్తిగతంగా 5 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని చెప్పని, అందులో 1 కోటి రూపాయలు తనకు అడ్వాన్స్గా కూడా ముట్టింది అని చెప్పని అతను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత 40 కోట్ల రూపాయల నల్ల డబ్బు ప్రసారం వచ్చిన తర్వాత అయినా సరే, దస్తగిరి దగ్గర నుంచి 72 లక్షల రూపాయలు రికవర్ చేసుకున్న తర్వాత అయినా సరే, ఇంతటి నల్ల డబ్బు ప్రమేయం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎంటర్ కావాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో కనీసం ఆసక్తి కూడా చూపకపోవటాన్ని, ఇటువంటి రకరకాల ప్రస్తావనలు సునీత గారు పదే పదే న్యాయస్థానాల ముందు లేవనెత్తా ఉన్నారు. సిబిఐ విచారణ ముగిసింది అని చెప్పని చెప్తా ఉంది, కానీ విచారణలో ఇంకా తేడతెల్లం కావాల్సిన వాస్తవాలు చాలా ఉన్నాయి, విచారణలో నిగ్గుదేల్చాల్సిన నిజాలు ఇంకా చాలా ఉన్నాయి, విచారించాల్సిన వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది ప్రమేయం ఇంకా నిర్ధారణ కాలేదు, విచారణ ముగవటం కాదు విచారణ ముగిస్తున్నారు అని చెప్పని స్వయానా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయిన డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ న్యాయస్థానాన్ని కేస్ మెరిట్స్ ప్రాతిపదిక మీద నిర్ణయాలు తీసుకోమని చెప్పని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కేసు విచారణ మళ్ళీ కొనసాగించాలా వద్దా అని చెప్పని సిబిఐ న్యాయస్థానం కూడా సుదీర్ఘంగా విచారణ చేసి డాక్టర్ సునీత గారు లేవనెత్తుతున్న ఏ ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా, సునీత గారు పరిష్కరించాలి అని చెప్పని చెప్తున్న ఏ సమస్యకి సమాధానం రాబట్టాలని చెప్పనే ఆసక్తి కనపరచకుండా సిబిఐ న్యాయస్థానం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా కీలకమైన ఒక ప్రస్తావన ఉంది. సిబిఐ తన ఛార్జ్షీట్లో మెన్షన్ చేసిన విధంగా వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి ఉదయం 6:30కి వివేకానంద రెడ్డి గారిని కలవటానికి వచ్చినప్పుడు అక్కడ వివేకానంద రెడ్డి గారు మరణించి ఉన్న సమాచారం అతని కళ్ళతో చూసిన తర్వాత బాహ్య ప్రపంచానికి తెలిసింది అని చెప్పని అప్పటి వరకు సిబిఐ భావిస్తూ వచ్చింది. కానీ తర్వాత రోజుల్లో వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు తెల్లవారుజామున 4 గంటలకే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జరిగిన వైసీపీ పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశంలో అప్పటికే అతనుకున్న సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డి స్వయంగా మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారితో అలాగే మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కలం రెడ్డితోటి షేర్ చేసుకున్నారు అన్న వాస్తవాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ రివీల్ చేసిన తర్వాత అప్పుడు సిబిఐ అజయ్ కలం రెడ్డిని ఉమ్మారెడ్డిని పిలిచి విచారించిన తర్వాత అజయ్ కలం రెడ్డి స్వయంగా ఉదయం 5 గంటలకి జగన్మోహన్ రెడ్డి ద్వారా మాకు ఈ సమాచారం తెలిసింది అని చెప్పని సిబిఐకి రివీల్ చేసి తర్వాత మరి ఏ ఒత్తిళ్ళు ఆయన మీద పనిచేసాయో తెలీదు, ఆయనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి మళ్ళీ హైకోర్టుని అప్రోచ్ అయ్యి సిబిఐకి నేను ఇచ్చిన వాంగ్మూలాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించండి అని చెప్పని అతను అభ్యర్థించిన ఒకసారి వాంగ్మూలం ఇచ్చి ఆ వాంగ్మూలాన్ని చదువుకొని సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ వాంగ్మూలాన్ని మార్పు చేయడం కుదరదు అని చెప్పని హైకోర్టు కూడా అతని అభ్యర్థన పరిగణలోకి తీసుకోవాలా. అంటే ఇప్పుడు సిబిఐ దృష్టికి వచ్చిన సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి ద్వారా అజయ్ కలం రెడ్డికి ఉదయం 5 గంటలకే సమాచారం అందింది. మరి ఉదయం 5 గంటలకే అజయ్ కలం రెడ్డికి చెప్పిన జగన్మోహన్ రెడ్డి తన చిన్నాన్న మరణించాడు అన్న సమాచారాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు రివీల్ చేయలేదు? ఎందుకని జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇచ్చిన వాళ్ళు అసలు సిసలు వివేకానంద రెడ్డి గారి వారసులు
కుటుంబ సభ్యులు, సతీమణి, కుమార్తె, వాళ్ళకెందుకు సమాచారం ఇవ్వలేదు? వాళ్ళకన్నా ముందు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సమాచారం ఇచ్చారు? అలా ఇచ్చిన సమాచారాన్ని, తనకు ఆ సమాచారం దక్కినప్పుడు మేనిఫెస్టో కమిటీ చర్చ సందర్భంగా ఉమారెడ్డితోటి, అజయ్ కలం రెడ్డితోటి చర్చించిన జగన్మోహన్ రెడ్డి తన పినతల్లితోటి, తన చెల్లెలతోటి ఎందుకు చర్చించలేదు? ఇన్ని ప్రశ్నలు ఇవాళ అపరిష్కృతంగా ఉండిపోయిన నేపథ్యంలో వీటికి సమాధానాలు రాబట్టే దిశగా విచారణ జరగకుండా విచారణ ముగిసింది అని చెప్తున్న నేపథ్యంలో డాక్టర్ సునీత గారు నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి 7 సంవత్సరాల పాటు నిద్రాహారాలు మాని రాత్రి 11 గంటల వరకు డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అంతా స్టడీ చేసి మళ్ళీ ఉదయం 3 గంటలకు లేచి ప్రతి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ నేను స్టడీ చేస్తూ వచ్చాను. సిబిఐ సేకరించిన సమాచారానికి అదనపు సమాచారం చాలా నేను సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఒక రకంగా సిబిఐ కన్నా ఎక్కువగా డాక్టర్ సునీత గారు ఈ కేసు మీద వర్కౌట్ చేశారు. ఆమె ఎక్కువ డాక్యుమెంట్ ఎవిడెన్స్ సేకరించడం జరిగింది. చాలామంది కాల్ లిస్టులకు సంబంధించిన డీటెయిల్స్ ఆమె సేకరించడం జరిగింది. మరి ఏ ఒక్కరిని ఇప్పటివరకు సిబిఐ విచారించకుండానే విచారణ ముగిసింది అని చెప్పడం, సుప్రీంకోర్టు కూడా న్యాయస్థానాల్లో ట్రయల్ స్టేజ్ బిగిన్ చేయమని చెప్తున్న తీరు చూస్తుంటే ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి కేసు ఇంకొక ఆయేషా మీరా కేసులాగానే ముగింపుకి రంగం సిద్ధమైంది. కనీసం ఆయేషా మీరా కేసు కన్నా ఈ కేసులో సిబిఐ చాలా సమర్థంగా గూగుల్ టేక్అవుట్ లాంటి పరిజ్ఞానాన్ని కూడా వినియోగించి హత్యకు ముందు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో ఎంతసేపు సంభాషించారు, ఎవరెవరు ఎక్కడెక్కడ సమావేశం అయ్యారు, ఎంతసేపు సమావేశం అయ్యారు, హత్య తర్వాత కూడా ఎవరెవరు ఏ టైంలో ఎవరితో మాట్లాడారు, ఎవరెవరు ఎక్కడ సమావేశం అయ్యారు అనే నిర్దిష్టమైన సాంకేతిక సాక్ష్యాధారాలతోటి సమాచారాన్ని రాబట్టగలిగింది. అసలు కుట్రదారులు, సూతదారులు, పాతదారులు ఎవరు అనేది నిర్ధారణ చేయగలిగింది. ఇంత చేసినా ఇప్పటికీ అసలు సిసల మోటివ్ ఆఫ్ ది కేసు కానీ అసలు సిసల సూతదారుల ప్రమేయాన్ని నిర్ధారించే దిశగా విచారణ జరగకపోవడం అనేది 100% అసలు సిసలు బాధ్యుల్ని వెలికి తీసే దిశగా విచారణ జరగటం లేదు. విచారణ జరగకుండా ఎవరో పరోక్షంగా నియంత్రిస్తున్నారు అనేది అర్థమవుతూ ఉంది. కాబట్టి వాళ్ళ సిబిఐ తన విచక్షణ కోల్పోయి తన స్వయం ప్రతిపత్తిని కోల్పోయినట్టుగా ఈ కేసు ద్వారా నిర్ధారణ అవుతూ ఉంది. ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్కి లోనవుతూ ఉన్న సిబిఐ తాను సేకరించిన సాక్ష్యాధారాలనే తానే బలవంతాన తొక్కిపెట్టి తీరాల్సిన దుస్థితి సిబిఐ కూడా ఎదురవుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి కేసు 7 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగానే ఉంది. అసలు సిసల మోటివ్ ఆఫ్ ది కేసు కానీ అసలు సిసల సూత్రధారుల ప్రమేయాన్ని కానీ నిర్ధారించే దిశగా విచారణ జరగటం లేదనేది వాస్తవం. కాబట్టి కనీసం ఇప్పటికైనా సరే ఈ కేసు విచారణ వేగవంతం కావటానికి, అసలు సూత్రధారుల్ని వెలికి తీయటానికి సిబిఐకే సవాలు విసిరి తనని అరెస్టు చేయడానికి ప్రయత్నించిన సిబిఐ అధికారులని తన అనుచరుల చేత బెదిరింపు చేసిన అవినాష్ రెడ్డి లాంటి అత్యున్నత చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ సభ్యుడి హోదాలో ఉండి సిబిఐ ఇంటెగ్రిటీకే సవాలు విసిరిన అవినాష్ రెడ్డి వంటి వాళ్ళు ఈ కేసులో ఖచ్చితంగా వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు సేకరించిన సిబిఐ న్యాయస్థానాల్లో కూడా వాళ్ళ ప్రమేయాన్ని రుజువు చేయించి వాళ్ళకి శిక్షలకు గురి చేయాల్సిన అవసరం ఉంది. ఇదే క్రమంలో సూత్రధారుల్ని, పాతదారుల్ని మీరెందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? మీ వరకు నిజాలు వస్తాయి, విచారణ మీ వరకు తలుపు తట్టడానికి ఆస్కారం ఉందా అని చెప్పని, మీ ప్రమేయం ఏంటి అని చెప్పని సూటిగా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళలోకి చూస్తూ ప్రశ్నిస్తున్న డాక్టర్ సునీత గారి ఆ పోరాటం సత్ఫలితాలు ఇవ్వాలి అని అంటే 100% జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని కూడా విచారణ పరిధిలోకి తీసుకొచ్చే సాహసం సిబిఐ వైపు నుంచి జరిపి తీరాల్సిన అవసరం ఉంది. ఆయేషా మీరా కేసు ధనబలంతో, వైఎస్ వివేకా కేసు రాజకీయ అండతో నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్న వ్యవస్థలో సిబిఐ పనితీరుని ఆక్షేపిస్తూ కేసులో ఉన్న వాస్తవాలను బట్టి వెలికి తీయాల్సిన సిబిఐ ఎందుకు అలా వ్యవహరిస్తుందో అంటూ ఆక్షేపిస్తూ విశ్లేషించిన రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.